వినండి సహోదరులు, సహోదరులు, మనం దేవునికి దూరమైనప్పుడు, దేవుని వాక్యానికి దూరమైనప్పుడు, దేవుని హెచ్చరికలకు మనం దూరమైనప్పుడు వినో, నీ చుట్టూ పెను తుఫాను రేగిపోతూ ఉంటుంది. నీ చుట్టూ నిన్ను, నీ జీవితాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, కుటుంబాన్ని నాశనం చేసే ప్రతి విధమైన పెను తుఫాను నీ చుట్టూ చెలరేగిపోతూ ఉంటుంది. నీకు తెలియదు. ప్రమాదం నీ చుట్టూ పొంచి ఉంది, తెలియదు. నీ చుట్టూ శత్రువులందరూ కూడా నీకు వ్యతిరేకంగా పనులు చేస్తూ ఉంటారు, తెలియదు. సేవలో పాల్పంచుకుంటున్న వాళ్ళు సేవను నాశనం చేయడానికి సైతానుకు లోబడిపోయి ఒకవేళ సేవను ముంచేద్దాం అనుకుని సైతాను పన్నాగాలు పన్నుతూ ఉంటే నీకు తెలియదు. సహోదరి వినో, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ కుటుంబాన్ని కూల్చేయడానికి సైతాను చేయవలసిందంతా కూడా నీ కుటుంబం చుట్టూ చేసేస్తూ ఉంటాడు. నీ బిడ్డల జీవితాన్ని నాశనం చేయడానికి, నీ కూతురు యొక్క క్యారెక్టర్ని పాడు చేయడానికి, నీ కొడుకు యొక్క చదువును నాశనం చేయడానికి సైతాను చేయాల్సినవన్నీ చేసేస్తూ ఉంటాడు. నువ్వేమో నిద్రపోతూ ఉంటావు. ఏమీ అరగనట్టుగా, ఏమీ కానట్టుగా, ఏమీ జరగటం లేదు అన్నట్టుగా నువ్వు నిద్రపోతూ ఉంటావు. కారణం తెలుసా? దేవుని స్వరం నువ్వు వినడం మానేశావు. దేవుని వాక్యం నువ్వు చదవడం మానేశావు. దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి ఫుల్ స్టాప్ పెట్టేశావు.